హలో స్నేహితులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఇంట్లో మన పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటామో అప్పుడప్పుడు మన చుట్టూ ఉండే కొన్ని జీవరాశుల్లో కొన్నింటిని అలా ప్రేమగా చూసుకుంటాం కదా. అందులో ఒకటి ఈ తాబేలు. మా ఇంట్లో ఒకరిగా కలిసిపోయిన ఈ తాబేలు కథ, ఇంకా తన ఫుడ్, తన ఫుల్ క్లీనింగ్ అనేది వీడియోలో చూసేయచ్చు మీరు. మనం నార్మల్గా బ్రష్ చేసుకుంటాం కదా, ఆ బ్రష్తో క్లీన్ చేయొచ్చు, కానీ చాలా టైం పడుతుంది, తను అసలు ఉండదు ఒక కాడ అని చెప్పేసి నేనైతే కొంచెం పెద్ద బ్రష్ తీసుకున్నాను. ఆ బ్రష్తో కూడా కొంచెం స్మూత్గా రబ్ చేయాలి, హార్డ్గా రబ్ చేయకూడదు, తనకి పెయిన్ ఉంటుంది కాబట్టి, పెయిన్ వస్తుంది కదా ఎక్కువగా రబ్ చేస్తే అని చెప్పేసి ఇలా స్మూత్గా రబ్ చేసేసుకోవాలి. ఇంకా ఏంటంటే తన పేరు వచ్చేసి లక్కీ. తను వచ్చిన ఫస్ట్ డేకి మా పిల్లలు తనకి లక్కీ అని పేరు పెట్టారు. తను ఎక్కడ దొరికిందంటే రోడ్ సైడ్ వెళ్తుంటే మా వారికి తను రోడ్ క్రాస్ చేస్తుందంట. తనకేం తెలుసు రోడ్ మీద వెహికల్స్ ఉంటాయని, కాబట్టి రోడ్ క్రాస్ చేస్తుంటే బైక్ అయితే తన మంచి వెళ్ళు కొంచెం అయితే, కానీ ఆలోపే మా వారు చూసేసి సేఫ్గా ఇంటికైతే తీసుకొచ్చారు. కొన్ని రోజులైతే ఒక 3-4 డేస్ ఏ ఫుడ్ తీసుకోలేదు. ఎలా అని చెప్పేసి షాప్కి వెళ్ళి అడిగితే టర్టిల్ ఫుడ్ ఇచ్చారు, అదైతే తినేసింది ఆ ఫుడ్ మాత్రం. తర్వాత కొంచెం రైస్ కూడా అలవాటైంది కొన్ని రోజులకి, అంటే వండిన అన్నం అయితే తినేస్తుంది అప్పుడప్పుడు. ఇంకా తన షెల్ పైన ఏంటంటే తను గ్రీన్ కలర్ ఫుడ్ తిన్నదనుకోండి, తన షెల్ మొత్తం ఇలా గ్రీన్ కలర్ అయిపోతుంది. తను ఇలా రైస్ తింటే అప్పుడప్పుడు ఇలా బ్రౌన్ కలర్ అయిపోతుంది. జస్ట్ 1 డే అయినా సరే ఇలా పాకులాగా ఫామ్ అవుతుంటుంది, కాబట్టి డైలీ కన్ఫామ్ క్లీన్ చేయాలి దీన్ని. చూసారు కదా ఎంత ఇలా పాకురు ఎలా వచ్చేసిందో, కొంచెం నీసు వాసన కూడా వస్తుందని చెప్పేసి నేనైతే కొద్దిగా షాంపూ కూడా పెడదామని అనుకుంటున్నాను. చాలా రోజులు అవుతుంది కదా, బకెట్ కూడా నార్మల్గా క్లీన్ చేస్తున్నాం, కానీ ఇలా పాకురు పట్టింది కాబట్టి కొంచెం సరిపేస్తే నీసు వాసన వెళ్తుంది అని అనుకున్నాము, కానీ దానికన్నా షాంపూ బెటర్ అని చెప్పేసి షాంపూ అయితే వాడుతున్నాను. అది కూడా కొంచెం మైల్డ్ షాంపూ అయితే వాడుతున్నాను. ఓన్లీ షెల్ పైన అప్లై చేయాలి, మొత్తం అవసరమే లేదు. జస్ట్ స్మెల్ పోవడానికి అని చెప్పేసి ఇలా అప్లై చేశాను. చూసారు కదా ఎంత నీట్గా అయిందో. ఇప్పుడు బకెట్ని కూడా బ్రష్తో ఇలా ఫ్రెష్గా మార్చేసి ఇందులో వాటర్ యాడ్ చేసి దీనిలో వేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా హాలిడే వచ్చిందంటే చాలు, మా పిల్లలైతే కిందికి వదిలిపెట్టి తనతో అయితే ఆడుకుంటారు. ఇంకా ఏంటంటే తన స్టోరీ చెప్పాను కదా, మాకైతే రోడ్డు మీద దొరికింది, ఇలా ఇంటికి తీసుకొచ్చాము, అయిపోయింది కదా. ఇంకా ఇంకొక స్టోరీ కూడా ఉంది తనది. హాలిడేస్ అని చెప్పేసి మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఆ తర్వాత మేము వచ్చి చూసేసరికి 1 వీక్ నుండి తను అవపడట్లేదని చెప్పారు. ఎక్కడ చూసినా మాకు కూడా అవపడలేదు, చాలా బాధ అనిపించింది. ఇంకా ఏంటంటే మాకు గిర్ని ఉంటుందన్నమాట, ఆ గిర్నీకి ఒక మూలన దాక్కుంది. పిండి పడదామని మా అత్తమ్మ వెళ్ళి చూసేసరికి అక్కడ దొరికిందని చెప్పేసి, తను అప్పటికే చనిపోయి ఉంటుంది, 10 డేస్ అవుతుంది కదా ఏం తినక అని చెప్పేసి డస్ట్బిన్లో అయితే పడేసింది. అలా ఇలా చనిపోయింది పాపం, ఫుడ్ లేక అనుకొని మేము అక్కడికి వెళ్ళి చూసేసరికి కొంచెం కదులుతుంది. అమ్మాయిసా తను సేఫ్టీగా ఉందని చెప్పేసి బకెట్లో వాటర్ వేసేసి తనకు కావాల్సిన ఫుడ్ అయితే పెట్టేశాము. అలా 2 స్టోరీస్ అన్నమాట తనకి. చూసారు కదా, ఇలా కిందికి వదిలిపెడితే చాలు, ఎవ్వరికి దొరకకుండా అసలు పరిగెడుతూనే ఉంటుంది. తాబేలు స్లో అని చాలామంది చెప్తారు, కానీ అలా కాదు. మన కాళ్ళ చప్పుడు వింటే చాలు ఎట్లా ఉరుకుతుందంటే చాలా ఫాస్ట్గా ఉరుకుతుంది. ఇప్పుడు అర్థమైంది తాబేలు ఎందుకు పరుగు పందెంలో గెలిచిందో, ఇందుకే అన్నమాట. ఇలా ఎంత ఫాస్ట్గా ఉరుకుతుందో చూడండి. ఇంకా ఏంటంటే తనకు ఇంకా వర్షం పడుతుంది కదా, అప్పుడు కొన్ని ఎర్రలు కూడా తింటుంది. అవైతే చాలా ఇష్టంగానే తింటుందన్నమాట. ఇంకా ఏంటంటే తన నెక్ చూసారు కదా, తన తల నెక్ మొత్తం ఎర్రని, సడన్గా ఓన్లీ తన నెక్ మాత్రమే చూస్తే పాము అనుకుంటారు, అలా ఉంటుంది ఫేస్ అయితే. ఇంకెవరన్నా వస్తే చాలు ఫేస్ మొత్తం షెల్ లోపలికి పెట్టేసుకుంటుంది, ఎవరికి కనబడకుండా. తాబేలు అంటే నమ్మకుండా ఉంటుంది, ఒక్కొక్కసారి అలా చేస్తుందన్నమాట. చూడండి పరుగు పందెంలో ఫస్ట్ రమ్మంటే రాకుండా ఎలా ఉంటుంది చూడండి, ఎలా ఫాస్ట్ ఉరుకుతుందో. నాకు అసలు ఇలా బకెట్లోకి తీసుకుందామంటే అసలు రావట్లేదు. ఫైనల్గా నేను ఎందుకు ఊరుకుంటాను, ఫైనల్గా బకెట్లోకి అయితే తీసుకున్నాను, చాలిక పరిగెత్తిందని చెప్పేసి. ఇందులోకి అయితే వాటర్ వేసేసాను. ఇప్పుడు ఫుడ్ అయితే తనకి కొద్దిగా రైస్ అయితే పెడుతున్నాను. చూసేయండి ఎలా తింటుందో. రైస్ కంటే ఎక్కువగా తనకు టర్టిల్ ఫుడ్ అంటేనే ఇష్టం. చూసేయండి ఇప్పుడు ఎలా తింటుందో. మనం ఫుడ్ పెట్టేది కూడా తనకి కనబడుతుంది తెలుసా అసలు. వాటర్ చేంజ్ చేసినామంటే చాలు, నాకు ఇప్పుడు ఫుడ్ పెడతారని చెప్పేసి అర్థమైపోయి చూస్తూనే ఉంటుంది. అనుకోండి ఫాస్ట్గా తింటూనే ఉంటుంది. ఇక్కడ తన ఫుడ్ అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు. చూసారు కదా, ఒసాకి టర్టిల్ ఫుడ్ అని ఉంది.
ఈ ఫుడ్ అయితే మనకు దొరుకుతుంది షాప్స్లో అడిగి చూస్తే. ఇలా ఈ ఫుడ్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది వేస్తే మాత్రం చాలా అంటే చాలా ఇష్టంగా తింటుంది. చూడండి ఇప్పుడు ఎలా ఫాస్ట్గా అందుకొని తింటుందో. చూసారు కదా, ఇలా మా ఇంట్లో ఒకరిగా కలిసిపోయిన మా తాబేలు కథ అన్నమాట ఇది. ఎప్పుడూ మనుషులు, ఫుడ్డు, ఇవే కాదు కదా స్టడీ, ఇవి కాకుండా అప్పుడప్పుడు మన చుట్టూ ఉండే కొన్ని జీవరాశుల కథ కూడా మనకు భలేగా అనిపిస్తుంది. మా తాబేలు కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ ఇంట్లో కూడా ఇలా ఏదైనా యానిమల్స్ని మీరు ఏమైనా పెంచుకుంటున్నారా అనేది కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.